ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇది చాలా నమ్మలేని నిజం. మనం ఎవరం కూడా చూడలేం, కానీ అర్చకులకు అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టు లాంటి, అంటే బాగా చిక్కగా మృదువైన చిక్కులే లేకుండా జుట్టు ఉంటుందంట. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉందంట. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టును కోల్పోతాడంట, కొంత భాగాన్ని. ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ రాజ్యానికి చెందిన ఒక యువరాణి తన జుట్టులోని సగ భాగాన్ని వెంకటేశ్వర స్వామి గారికి ఇచ్చారంట. అయితే దాన్ని మెచ్చిన వెంకటేశ్వర స్వామి ఒక వరం ఇచ్చాడంట. నా భక్తులు ఎవరైనా నాకు తలనీలాలు ఇస్తారో వాళ్ళందరికీ వరములాగా, అంటే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలలో ఉండాలని దీవిస్తాడట. అయితే వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో, మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కానీ మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కూడా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇవ్వడం, ఆ తర్వాత దర్శనానికి వెళ్ళడం, ఇదొక ప్రాముఖ్యంగా చాలా స్పష్టంగా తెలిసే విషయం కూడా.